నీవు ఆరోగ్యంగా ఉండాలన్నా కానీ, నీవు ప్రశాంతంగా ఉండాలన్నా కానీ, నీవు నీతో ఉండాలి. బయట ఎక్కడ ఉండకూడదు. కొన్ని నియమాలు పాటించాలి. అది ఎలా ఇప్పుడు మనము చూద్దాం. నీవు సిద్ధం చేసుకోవాలి. నీ అంతరంగం పట్ల నీవే స్పష్టమైన నిర్ణయం కలిగి ఉండు. ఎక్కువ వ్యవహారికత లేదా వేదాంతపరమైన మాటలతో స్థితులతో సంచరించుకు. నీకోసం కొంత సమయాన్ని కేటాయించుకో. ఆలోచనలను నిర్మూలిద్దామని కానీ, అంతరంగంలో పూర్ణంగా లయమవుదామని కానీ ఎట్టి నిర్ధారణ చేయకు. గతమును భౌత్యమునకు కూడా, హృదయాంతరము వైభవమును కూడా విడిచిపెట్టు. ఉదాసీనంగా ఉండు. నీ అంతరంగంలోనికి మెల్లమెల్లగా దృష్టిని సారించు. అక్కడ నిలకడ చెందు. కాస్త నిశ్శబ్దంగా ఉండు. నీలో ఏముంది? నీ ఆలోచన అట్టడుగున ఏముంది? నీలో నిస్వయ అనుభవంలో ఏముంది? నీలో నీ దేహము లేదు. నీలో ప్రపంచము లేదు. నీలో నీవే అమృతమూర్తివై ఉండాలి. నీకు నీవై లౌకిక మూర్తివై ఉండాలి. నేను ఉన్నాననే శుద్ధ ఎరుకు మాత్రమే నీ దగ్గర ఉండాలి. ఇలా మీరు చేయగలిగితే ఎప్పుడు నీ హృదయము సంతోషంగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇలా చేయడం వలన దయచేసి ప్రజలందరూ ఇది గమనించాలి. నేను చెప్పిన విధానం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హరి జర్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ హరి జర్నీ.